హే గైస్ అందరికీ హాయ్ వెల్కమ్ డే 2 ఇన్ నేపాల్ సిరీస్. నిన్నటి వీడియో ఎవరైతే చూడలేదో ప్లీజ్ దయచేసి చూడండి, లేదంటే నేను నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లేదంటే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, ముందు వీడియో చూడండి. ఫస్ట్ నుంచి మీరు చూస్తే మీకు ప్రతిదీ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే నేను భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ఉన్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సిలిగురి వెళ్తాము. యాక్చువల్ గా నాకు 2 ట్రైన్స్ ఉన్నాయి కదా, 2 ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి. మరి ఇప్పుడు ఎలా వెళ్తా బ్రో అంటే నేను తత్కాల్లో 200 ఎక్స్ట్రా పెట్టి తత్కాల్ ఇప్పటికిప్పుడు నేను బుక్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే నాకు కన్ఫర్మ్ అయిపోయింది. లక్ 2 క్యాన్సిల్ అయిందని నేను బాధపడ్డాను. ఇప్పుడు ఎలా వెళ్ళాలి, బస్సు మీద వెళ్ళాలా లేదంటే ఫ్లైట్ మీద వెళ్ళిపోదాం అనుకున్నాను. సో లక్కీగా ఏంటంటే మనకేమో బుక్ అయిపోయింది. సో ఫ్లైట్ మీద ఎందుకు వెళ్ళట్లేదు అంటే ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీరేమన్నారు, అన్న మాకు బోర్డర్ చూపించు అన్న, ట్రైన్ లోనే చూపించాను అన్న. నేను ఇంకా ఫ్లైట్ మీద వెళ్తే అది నా స్వార్థం అవుతుంది. మీరు ఏం చెప్పారు, నేను ఎంత కష్టమైన పడతాను, ఎంతైనా చేస్తాను. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు అదే. సో నాకైతే స్లీపర్ కన్ఫర్మ్ అయింది. సో ఎలాగో ఒకలా మనం అయితే ఇక్కడ నుంచి అయితే సిలిగురి రీచ్ అయిపోవాలి. సో ఏంటంటే ఇప్పుడు నాకు 3 గంటల కంటే మార్నింగ్ 3కి అంటే ఇప్పుడు నేను కరెక్ట్ 1:30కి వచ్చాను కదా, నేను ముందుగానే బుక్ చేసి రెడీగా ఉంచుకున్నాను. సో నాకైతే కన్ఫర్మ్ అయిపోయింది. సో 3:12 సంథింగ్ 3:15కి మనకి ట్రైన్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నేను భువనేశ్వర్ నుంచి డైరెక్ట్ గా నేను ఇంకా సిలిగురి వెళ్ళిపోతాను. మరి సిలిగురి నుంచి మనం నేపాల్ ఎలాగెళ్ళాలనేది మీకు అక్కడ చూపిస్తాను. సో వచ్చేయండి, పదండి చలో. సో ఇదిగోండి, ఇదే మన ట్రైన్ 125151 ఉంది కదా. సో ఇదే మన ట్రైన్ 3:12కి ట్రైన్. సో ప్లాట్ఫామ్ నెంబర్ ఇంకా మనం పెట్టలేదు. ప్రెజెంట్ అయితే మనకు భువనేశ్వర్ స్టేషన్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అందుకే వెయిటింగ్ హాల్ లేక చూడండి అందరూ కిందే పడుకుని పోయారు. సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుంది. సో చలో. ఫైనల్లీ మనమైతే సిలిగురి వచ్చేసాము. సో ఆఫ్టర్ 18 అవర్స్ జర్నీ తర్వాత మనమైతే సిలిగురి వచ్చేసాము. సో నేను ఎలాగైనా వచ్చేస్తాను అనుకున్నాను, ఫైనల్లీ వచ్చేసాను. సో మనకైతే మాత్రం మనకి 18 అవర్స్ టైం పట్టింది. సో నాకైతే మాత్రం టికెట్ దొరకలేదు, బట్ డైరెక్ట్గా అప్పటికప్పుడు మనం తత్కాల్లో తీసుకున్నాము. సో తత్కాల్లో నాకు ఎక్స్ట్రా 200-300 పడింది. సో ఎక్స్ట్రా తీసుకుని నేను ఇక్కడికి వచ్చేసాను. సో ఇప్పుడైతే నేను సిలిగురి స్టేషన్ ఉన్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను నేపాల్ ఎలా వెళ్తానంటే ప్రెజెంట్ ఈ రోజు అయితే నేను నేపాల్ వెళ్ళను. సో ఇక్కడైతే నేను రూమ్ తీసుకుంటాను, 1 డే రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ డే నేపాల్కి బయలుదేరుతాను. సో నేపాల్ ఎలా వెళ్ళాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఈ వీడియో ఏంటంటే మనకి భువనేశ్వర్ నుంచి సిలిగురి ఎలా వచ్చామని ఈ వీడియో. సో ఇప్పుడు నేనైతే రూమ్కి వెళ్ళి రూమ్ తీసుకొని సో అక్కడ మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి, సో 2 డేస్ నుంచి ఇదేని సో నాకు చిరాగ్గా ఉంది. సో ఫ్రెష్ అప్ అయిపోయి 1 డే ఫుల్గా రెస్ట్ తీసుకొని మనం నెక్స్ట్ డే నేపాల్ వెళ్ళిపోదాం. సో చలో. హే గైస్ అందరికీ హాయ్. ఇప్పుడు డే 2 మన వెనక్కి కనిపిస్తుంది కదా, ఇదే సిలిగురి స్టేషన్. సో నైట్ నేను సిలిగురి స్టేషన్ నుండి బయటకు వచ్చాను కదా. సో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ప్రతిదీ మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తా చూడండి. సో మీరు బయట వెనక్కి కనిపిస్తుంది కదా సిలిగురి స్టేషన్, బయట మీరు వచ్చేసిన తర్వాత సో ఇది సిలిగురి స్టేషన్. సో మీరు బయటికి ఇలాగ వచ్చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో మీకు హోటల్స్ దొరుకుతాయి. సో నేను పదండి మీకు చూపిస్తాను, ఎంత కాస్ట్లో ఉంటాయి, ఏ కాస్ట్లో ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. సో పదండి. ఇదిగోండి లెఫ్ట్ సైడ్, ఇటు సైడ్ అయితే మనకి టిఫిన్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. సో మీరు ఎవరైనా తినాలనుకుంటే ఇక్కడ మొత్తం టిఫిన్స్ అన్ని తిరగచ్చు. సో ఇక్కడ మీకు ప్యాకేజెస్ ఉంటాయి, అంటే సిక్కింకి నాతూలా పాస్కి వెళ్ళడానికి కానీ, లేదంటే గ్యాంగ్టాక్ కానీ, లేదని ఏదైనా కావాలనుకుంటే మీకు ఇక్కడ మొత్తం అన్ని ఇవే ఉంటాయి. మనమైతే ప్యాకేజెస్ అయితే నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే మన సోలోగా వెళ్తే జనరల్ నాలెడ్జ్ వస్తుంది, ప్లస్ ఏంటనేది క్లారిటీగా తెలుస్తాయి అని. సో ఇదిగోండి రైట్ సైడ్ ఇక్కడ మీకు వరుసగా అక్కడ నుండి వరుసగా మీకు ఇక్కడ మొత్తం ఇవన్నీ మీకు లాడ్జ్లే దొరుకుతాయి. సో మనకి ఇక్కడ 500, 600, 700 దొరికేస్తాయి. సో వెనక్కి కనిపిస్తుంది కదా, ఇక్కడే మనకి 400, 500, 600లో రూమ్స్ దొరికేస్తాయి 24 అవర్స్కి. మీరు ఇంకా బార్గింగ్ చేయండి, ఇంకొంచెం తగ్గిస్తారు. సో ఇదిగోండి వెనక్కి కనిపిస్తుంది కదా, ఇవంతా మనకి ఇక్కడ స్టేషన్ ఆపోజిట్లో రూమ్ ఉంటుంది. నేనైతే ఇక్కడ 1 డే రెస్ట్ తీసుకొని సో రేపైతే మనం నేపాల్ వెళ్ళిపోతాం. సో చలో. సో మీరు నేపాల్ వెళ్ళాలనుకుంటే సిలిగురి స్టేషన్ మీరు మార్నింగ్ మీరు ఇక్కడికి వచ్చేస్తే నో ప్రాబ్లం. ఒకవేళ నైట్ వచ్చేసారనుకోండి, ఇక్కడ ఒక రోజు రూమ్ తీసుకొని రేపు మార్నింగ్ మీరు బయలుదేరనుకోండి, మనకు అక్కడ నేపాల్కి సెట్ అయిపోతుంది. సో బోర్డర్ చూసినట్టు ఉంటుంది. నైట్ టైం చూస్తే మీకు అంతగా కనిపిస్తుంది. మార్నింగ్ సైడ్ వ్యూస్ అన్ని బాగుంటాయి కాబట్టి మీరు మార్నింగ్ సైడే వెళ్ళి మార్నింగ్ మీరు బయలుదేరారంటే మీరు హ్యాపీగా నేపాల్ రీచ్ అయిపోతారు. మీకు మంచి వ్యూస్ వస్తాయి, మంచిగా చూసుకొని చిల్ అవ్వుకొని వెళ్ళొచ్చు. నేపాల్ రావాలనుకుంటే డైరెక్ట్ వైజాగ్ నుంచి సిలిగురి వచ్చేయండి. న్యూ జల్గల్పూర్ అని ఉంటుంది. సో కింద డిస్ప్లే చేస్తాను. సో సిలిగురికి వచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే మాత్రం 1 డే స్టే చేస్తాను. మీరు చేస్తారా లేదంటే మీ ఇష్టం. సో మీరైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే మార్నింగ్ అయితే మనకి
మనకు బోర్డర్ క్రాస్ చేసిన తర్వాత కాట్మాండుకి అయితే మనకి ఈవినింగ్ మధ్యాహ్నం 2 నుంచి ఈవినింగ్ 5 లోపు బస్సెస్ ఉంటాయి. సో మనకి అక్కడ నుంచి మనకి మినిమం 12 to 14 అవర్స్ జర్నీ కాబట్టి. సో చాలా మందికి ఉండే ఒకే ఒక డౌట్ ఏంటంటే నేపాల్కి పాస్పోర్ట్ అవసరమా అని. నేపాల్కి అయితే పాస్పోర్ట్ అవసరం లేదు, ఎందుకంటే అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతుంటారు కదా, నేపాల్కు ఆధార్ కార్డు చూపించిస్తే చాలు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉండే ఒకే ఒక డౌట్ ఇదే, ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు శ్రీలంకకి పాస్పోర్ట్ అవసరమా, థాయిలాండ్ పాస్పోర్ట్ అవసరం అంటే ఆ రెండింటికి కంపల్సరీగా పాస్పోర్ట్ ఉండాలి. మీరు షిప్లో వెళ్ళని, ఫ్లైట్లో వెళ్ళని, ఎలా వెళ్ళని సరే వాటికి మాత్రం కంపల్సరీగా మీకు పాస్పోర్ట్ ఉండాలి. బట్ నేపాల్ ఏంటంటే నేపాల్కి అయితే పాస్పోర్ట్ అవసరం లేదు. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళిపోతే మీరు చూపించిస్తే ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వచ్చు. చాలా మంది బోర్డర్ రోజు చాలా వేల మంది ఇక్కడ నుంచి అక్కడికి మారుతారు. జస్ట్ ఏం లేదు, చెకింగ్ అక్కడ ఉంటుంది కదా బోర్డర్ దగ్గర, చెకింగ్లో మీ ఆధార్ కార్డు చూపించిస్తే పంపించేస్తారు. ఇఫ్ మీ దగ్గర ఆధార్ కార్డు లేకపోయినా పాన్ కార్డు కూడా ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేస్తారు, బట్ అది వాళ్ళ బట్టి ఉంటుంది. సో మనం అక్కడ కూడా ఒకసారి కనుక్కుందాం పాన్ కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తారో లేదో. సో ఎందుకంటే ఇప్పుడు చాలా మంది దగ్గర ఆధార్ కార్డు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆ టైం ఒకటి పాన్ కార్డే ఉండొచ్చు. పాన్ కార్డు కూడా ఎలా చేస్తారో లేదు నేను ఒకసారి అక్కడ చూస్తాను. నెక్స్ట్ మీరు కూడా ఏంటంటే పాస్పోర్ట్ అయితే అవసరం లేదు. సో మీరు ఏం చేస్తారంటే ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళి ఇక్కడ నుంచి అక్కడికి మీరు రోజుకి ఎన్నిసార్లు తిరుక్కున్నా పర్లేదు, ఏం లేదు. వాళ్ళకి ఇలా ఆధార్ కార్డు చూపించి మనం ఇండియన్ అని చూపిస్తే వాళ్ళు చలో అని చెప్పేస్తారు. సో ఇది చాలా మందికి ఉండే ఒకే ఒక డౌట్. సో రేపైతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళాలి, ఏం వెళ్ళాలి అన్ని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో గట్టిగా లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టడం వల్ల ఈ బూస్ట్ ఒక 10 మందికి వెళ్తుంది. సో నన్ను ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో కూడా నాకు తెలుస్తుంది కదా. సో అందుకే నేను ప్రతి ఒక్కరికి కామెంట్ పెట్టండి అంటాను. సో కామెంట్ పెట్టడం వల్ల నా బూస్ట్ ఒక 10 మందికి వెళ్తుంది. ఆ 10 మందికి వెళ్ళిన వల్ల వాళ్ళు కూడా రేపు పొద్దున్న నేపాల్ వస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది. మన వీడియోస్ ఒక 10 మందికి యూజ్ అయితే నాకు అదే హ్యాపీ. సో మీరు ఇంకొంచెం నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియోస్ ఇప్పుడిప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను, నాకు ఇంకా కొత్త కదా. సో ఇంకా నాకు కొంచెం టైం పడుతుంది. సో ఈ లోపు మీరు కొంచెం గట్టిగా నన్ను సపోర్ట్ చేస్తే చాలు. సో ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమనిపించిందో కామెంట్ ద్వారా చెప్పండి. సో నేను రేపటి వీడియో మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇండియా టు నేపాల్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, A to Z ఎలా క్రాస్ అవ్వాలి బోర్డర్, చాలా బాగుంటుంది రేపటి వీడియో మాత్రం. మీరు రేపటి వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇంకా ఎవరెవరైతే చూడలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఉంటా మరి, బాయ్.